4 రోజుల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం క్రమేపీ బలపడుతూ ఫెంగల్ రూపంలో పెను తుఫానుగా రూపాంతరం దాల్చుకుంది. దీని ప్రభావం చిక్కోలు జిల్లాలో సుస్పష్టంగా కనిపిస్తుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మైదాన్ ప్రాంతంలో రైతులందరూ కూడాను ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు 4 రోజులుగా వేటలేక ఈరోజు పస్తులుండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తీరంలో ఎగసిపడుతున్నటువంటి అలలు, ముందుకొచ్చినటువంటి సముద్రం, ఈ పరిణామాలన్నీ కూడా ఫెంగల్ రూపంలో వస్తున్నటువంటి పెను ముప్పు మాత్రం చిక్కోళ్ళ జిల్లా వాసుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏదైతే దాని ఆగమనం ఉందో అది మాత్రం తీరం వైపు 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం దీని తాలూకు ప్రభావం సుమారు చూస్తే కనుక ఏదైతే ఈ తుఫాను ఉందో 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ వస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మధ్యాహ్నానికి నాగపట్నం తూర్పుకు 250, అదేవిధంగా చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు కేంద్రీకృతమైంది. తుఫాన్ స్పష్టంగా దిశ మార్చుకునే పశ్చిమ వాయు దిశగా పయనించి శుక్రవారం అంటే ఈరోజు సాయంత్రానికి మధ్యాహ్నం కల్లా బలిపురం అదేవిధంగా కైలాకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తీరం దాటే సమయంలో మాత్రం దీని తాలుగా గాలుల వేగం 70 నుండి 80 కిలోమీటర్లు, అతి వేగంగా 90 కిలోమీటర్ల వేగమైన బలమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. 193 కిలోమీటర్ల తీరం కలిగినటువంటి చిక్కోలు జిల్లాలో ప్రస్తుతం మాత్రం సముద్రం అల్లుకల్లలుగా ఉంది. ఎగసిపడుతున్నటువంటి ఈ అలలు తీరం కూడా ముందుకు రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను భయానక పరిస్థితులు మాత్రం మనకు స్పష్టమవుతున్నాయి. చూస్తే కనుక వలలన్నీ ఒడ్డుకు మత్స్యకారులు భద్రపరుచుకున్న ఈ వలలు ఎక్కడ అలలు కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారు కూడా అలలు ఎక్కడ ఈ పడవలను కొట్టుకుపోతాయో ఇప్పటికే చూస్తే కనుక పలు పడవలు మాత్రం ఇసుక తెన్నుల్లో కూరుకుపోయి ఉన్నాయి. మరోవైపు వలలు కూడాను ఇసుక తెన్నుల్లో కూలిపోయి ఉన్నాయంటే దీని ప్రభావం తీరంలో ఎంత హారబుల్గా ఉందన్నది కూడా మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం చిక్కోళ్ళ తీరం మొత్తం కూడాను ఈ ఫెంగల్ రూపంలో వస్తున్న పెను తుఫాను మాత్రం అల్లాడిపోతుందని చెప్పుకోవచ్చు. జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటికే అప్రమత్తమైంది. 4 రోజుల క్రితమే చేపల వేటకి వెళ్ళొద్దని మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళే పరిస్థితి లేదు. కార్తీక మాసం కావడంతో దండిగా వేట లభించే ఈ రోజుల్లో కూడాను ఈ ఫెంగల్ రూపంలో వస్తున్నటువంటి పెను తుఫాను వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మైదాన ప్రాంతంలో మాత్రం ఆరుగాలం శ్రమించి పండించినటువంటి వరి రైతులు మాత్రం ఈరోజు పంట చేతికొచ్చింది, కోతలు కోసారు. వాటిని కళ్ళాలకు చేర్చే నేపథ్యంలో ఎడతెరుపు లేకుండా 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటంతా తడిసి ముద్దై దాన్ని సంరక్షించేందుకు రైతులు మాత్రం నానా వేతలు పడుతున్నారు. ఓవైపు కూలీల కొరత కూడా వారిని వెంటాడుతుంది. కోసినటువంటి చేలు పొలాల్లోనే కుప్పలు పెట్టుకుంటున్నారు. ఏవైతే నూర్పు దశలో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని పరిరక్షించుకునేందుకు కూడాను రైతులు నానా వేతలు పడే పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే వారికి మాత్రం ఏదైతే పంట కోత దశలో ఉందో అది కొయ్యకుండా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరో 2 రోజుల పాటు కొయ్యకుండా ఉండాలి. ఎందుకంటే ఇది తీరం దాటే సమయంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి, ఈదురుగాలు వీస్తాయి. ఈ ఈదురుగాల కారణంగా పంట నేల కొరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వరి పంట మాత్రం కొయ్యొద్దని సూచనలు జారీ చేశారు. ఏదైతే కోసినటువంటి వరి పంట ఉందో దాన్ని మాత్రం కుప్పలు పెట్టి ఉప్పు నీళ్ళతో సంరక్షించుకోవాలి. లేదనుకుంటే మాత్రం రంగు మారి రైతులకు మాత్రం నష్టం వాటిల్తుంది. ఇది మైదాన ప్రాంతంలో అటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉంటే తీర ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం సముద్రం అల్లుకల్లోలంగా ఉంది. చేపల వేట కానివ్వండి, ఈ రోజుల్లో ఇటువంటి పరిణామాలు మాత్రం వారి పాలిట శాపంగా మారాయి. జిల్లా యంత్రాంగం మాత్రం ఇటు తీర ప్రాంతంలో 13 మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మండల కేంద్రాలతో పాటు మైదాన ప్రాంతంలో నాగావళి, వంశధార, బాహుద, మహేంద్ర తనే నదులు కూడాను ఏమైనా కనుక విస్తారంగా క్యాచ్మెంట్ ఏరియాలో కనుక వర్షాలు కురిస్తే ఈ వర్షాల కారణంగా నదులకు వరద వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోతటి ప్రాంతం ప్రజలందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచనలు జారీ చేశారు. నదీ పరివాహ ప్రాంతంలో మండల కేంద్రాల్లో కూడాను ఈరోజు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఫెంగల్ రూపంలో పెను తుఫాను ఈ వస్తున్న తీరానికి చేరవుతున్న ఈ నేపథ్యంలో చిక్కోలు జిల్లాలో దానికి సంబంధించిన సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నుండి జిల్లాలో ఎటువంటి ప్రాణహాని జరగకుండా అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈ తీరం దాటే సమయంలో వర్షాలు కనుక విస్తారంగా కురిసినా, ఈదురుగాలు వేగం పెరిగినా, ఎక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం జరగకుండా ఉండేందుకు జనరేటర్లు కూడా అందుబాటులో తెచ్చారు. రక్షిత చర్యలకి ఇప్పటికే STF
బృందం మాత్రం చిక్కోలు జిల్లాలో అందుబాటులో ఉంది. అవసరం అనుకుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్న జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేశారు. ఫెంగల్ రూపంలో వస్తున్న ఈ పెనుముప్పు నుండి జిల్లా వాసులను కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ప్రజలందరూ కూడాను తమ సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మైదాన ప్రాంతంలోనూ నదీ పరివాహ ప్రాంతం ప్రజలు కూడా సురక్షిత ప్రాంతం తరలి వెళ్లాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. వరి పండించే రైతులు మాత్రం ఈసారి 6 కాలం శ్రమించి పండించిన ఆ పంట ఎక్కడ నీట పాలవుతుందన్న భయం వారిని వెంటాడుతుంది. ఇప్పటికే 50% మేరకు కోతలు కూడా పూర్తయ్యాయి. ఈ ఖరీఫ్లో మాత్రం 2,70,000 హెక్టార్లు వరి పండించిన రైతులకు మాత్రం బాగా పంట పండింది చేతికి అందొచ్చిన ఈ పంట మాత్రం నీటి పాలవుతుందని భయం వారిని వెంటాడుతున్న ఈ తరుణంలో ఫెంగల్ రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మాత్రం ఎక్కడ సఫలం అవుతుంది. ఒకవేళ కనుక అది చెన్నై దగ్గర తీరం దాటితే జిల్లాకి ఈ పెనుముప్పు తప్పే పరిస్థితి ఉంది. కాదనుకుని అది దిశ మార్చుకుంటూ 10 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఈ ఫెంగల్ తుఫాన్ దిశ మార్చుకొని గనక ఇటువైపు అంటే నైరుతి బంగాళాఖాతం నుండి ఆగ్నేయ బంగాళాఖాతం వైపు కనుక దిశ మారిస్తే మాత్రం చిక్కోలు జిల్లాకు పెనుముప్పు పొంచి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కలింగపట్నం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.